ధాన్యం తరుగు తీయకుండా త్వరగా తరలించాలి ఎమ్మెల్యే సంజయ్ కుమార్. బీర్పూర్ మండల కేంద్రంలో మోతీనగర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ధాన్యం తరుగు తీయకుండా త్వరగా తరలించాలి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. బీర్పూర్ మండల కేంద్రంలో మోతీనగర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఆయన వెంట కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావుతో పాటు మాజీ జెడ్పీటీసీ కొలుముల రమణ తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు బీర్పూర్ మోతీనగర్ కేంద్రంలో 7 లారీల ధాన్యం మాత్రమే తరలించారని, 3 రోజులకు 1 లారీ చొప్పున తరలించడం జరుగుతుందని, ప్రతిరోజు 2 లారీలు రావాలని, తడిసిన వడ్లు కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. 42 కిలోలతో తూకం వేస్తున్నారని, రైతులకు నష్టం చేస్తున్నారని అన్నారు. ఒక్కో గ్రామానికి ఇప్పటికీ లారీ వచ్చిన పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే వచ్చేది కాదని, ధాన్యం కొనుగోలు చేసి తరలించడం ఆలస్యం కావడం వల్ల వెయిట్ లాస్ అయి రైతుకు నష్టం కలుగుతోందని, కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్తో కుమ్ముకు అయ్యారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. జీవన్ రెడ్డికి ఇంకా ఎమ్మెల్సీగా 1 ఏడాది పదవి కాలం ఉంది. ఓట్ల కోసం రైతుల కష్టాలు మరచారని, సంక్షేమ పథకాల అమల్లో ఓట్ల కంటే ముందే చేతులెత్తేశారని కాంగ్రెస్ సర్కార్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని బీర్పూరు, తాళధర్మారం, కొల్వాయి ప్రాంత సెంటర్లే కావచ్చు, అదేవిధంగా బీర్పూర్లోని గుట్టకింది ప్యాక్ సెంటర్లో సందర్శించిన సందర్భంలో రైతుల విపరీతమైన ఆందోళన, అదేవిధంగా రైతు నాయకులు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు కావచ్చు, డైరెక్టర్లు, మిగతా రైతు బంధు సమితి నాయకులు, మాజీ జెడ్పీటీసీ అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ పంట కోతలు స్టార్ట్ అయిపోయి 45 రోజులైంది. ఏప్రిల్ 1వ తేదీ 2వ తేదీ నాడు సెంటర్లు మొదలు పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 15, 16వ తారీఖు తర్వాత ఒకటొకటి తీసుకుపోవడం మొదలుపెట్టింది. నేను ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ రాంబాబు గారిని కూడా ఒకనాడు కలిసి అడిగితే, దాదాపు నేను అనుకుంటే ఏప్రిల్ 23 రోజు, అంటే ఇవాళకి దాదాపు 17 రోజుల క్రితం చేస్తామండి, ప్రతిరోజు ఖచ్చితంగా 12 నుంచి 15 వేల మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేస్తామన్నారు. మరి వాళ్ళు ఇక్కడ బీర్పూర్ సెంటర్లో ఒకటే సెంటర్లో చూస్తే 238 మంది రైతులై ఉంటే 35 మంది రైతులై 7 లారీలు మాత్రమే తరలించబడ్డాయి. నిన్న రాత్రి చాలా వర్షం పడ్డది. దాదాపు 200 మంది రైతులు నిన్న ఈ సెంటర్లో ఈ కుప్పల కాడ ఇప్పటికే 15 రోజులు పడుకోబట్టి నేనంతా పడుకొని కవర్లు కప్పుకుంటే ఇవాళ కొంతవరకు మనం వడ్లను కాపాడుకోగలిగినాం. కొన్ని వడ్లు కూడా తడిసినాయి. తడిసిన వడ్లను ఇక్కడ బీర్పూర్లో సెంటర్లో కావచ్చు, కొలవాయి కావచ్చు, తాళధర్మారం, బీర్పూర్ మండలం మొత్తం కూడా ఎక్కడ తడిసినా కానీ ఇది ఒక బాధ్యతగా ప్రభుత్వం తీసుకోవాలి. రెండవది, గతంలో ప్రతిసారి కూడా ప్రశ్నించింది కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర నాయకుడైన జీవన్ రెడ్డి గారు కావచ్చు, 42 ఎట్లా జోకుతున్నారు. మళ్ళీ ఇవాళ గదే 42 జోకుతున్నారు. కొన్ని సెంటర్లలో 42.5 కూడా జోకుతా ఉన్నారు. దాదాపు 4-5 రోజులకు 1 లారీ కూడా రావట్లేదు. జగిత్యాల మండలంలో జాప్తాపూర్కు నిన్నటి వరకు 9వ రోజు 1 లారీ కూడా రాలే. చాలా పెద్ద ఎత్తున అక్కడ వడ్లు పడతాయి. మరి ఇక్కడ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే రకంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడిస్తే, ప్రభుత్వ కొనుగోళ్లు నడిస్తే మరి ఏం లేకున్నా కానీ 50 రోజులు అవసరం పడుతుంది. 50 లోడ్లు కావాలి, రోజుకు 1 వస్తే. అట్లాంటిది ఈ 20 రోజులలో 7 వచ్చి, అంటే 3 రోజులకు 1 లారీ నేను యావరేజ్ వచ్చింది. 3 రోజులకు 1 లారీ వచ్చింది. మరి ఇదే జరిగితే మరి పరిస్థితి ఏముంటుంది? మనకు జూన్ 1వ వారంలో వర్షాలు పడతాయి. 6-7 తారీఖు వరకు అయితే మొత్తం అయిపోవాలి. ఇవాళ 10వ తారీఖు అంతా పడితే మనకు 35 రోజులు. అంటే ప్రతిరోజు 2 లారీలు వస్తే ఇది మనకు రిస్క్ లేకుండా అయిపోతాయి బీర్పూర్ సెంటర్లు. మరి ఈ సందర్భంలో కోరుతా ఉన్నా, గతంలో లాగా ప్రశ్నించే గొంతుక కాదు. ప్రజలు ఇవాళ మా రాజన్న లాంటి వాళ్ళు, సీనన్న లాంటి వాళ్ళు, రామచంద్రం అందరు కలిసి పెద్ద నాయకులు ఇవాళ మమ్మల్ని గెలిపించింది. ఇవాళ నాదొక బాధ్యత. గెలిచినా కదా, ప్రభుత్వం లేదు కదా, నా ముందట పోలీసు వాళ్ళు వస్తలేరు కదా, లేదా అధికారులు వస్తలేరు కదా అని చెప్పి చూస్తూ ఊరుకునేది లేదు. అధికారులు ఎంట రాకపోవచ్చు, పోలీసు వాళ్ళు రాకపోవచ్చు, కానీ రైతన్నలు మా వెంటున్నారు, ప్రజలు మా వెంటున్నారు. ప్రభుత్వ అధికారులకు నేను సూచన చేస్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్త. మీరు ఖచ్చితమైన ఒక ప్రణాళికతోటి ఇవాళ మీరు ఇవన్నీ తరలించాలి. రెండవది, రైస్ మిల్లర్లకు మరి మీరు ఏమైనా కుమ్ముక్కు అవుతున్నారా అని కూడా అడుగుతా ఉన్నా. మళ్ళీ గదే 42 కిలోలు అంటున్నారు. వీడికెళ్ళి పంపిన తర్వాత వెయిట్ లాస్ అని చెప్పి ఇక్కడికెళ్ళి
ఉదాహరణ 200 క్వింటాలని పోతే ఆడికలు పంపేటప్పుడు మళ్ళీ 190 క్వింటాలని చెప్పి వేసి పంపుతా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇది చాలా చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే 3 రోజులు ఉంచుకున్న తర్వాత ఇక్కడ దానికి అక్కడ దానికి తేడా వస్తున్నది. మరి తేడా రావద్దు. వచ్చిందంటే మరి ఆ 10 క్వింటాలది ఎవరు కట్టాలి? సెంటర్ వారిని బదనాం చేస్తూ ఉన్నారు. ఐకేపీ సెంటర్ మహిళా సంఘాలు కావచ్చు, ఈ సెంటర్లు కావచ్చు. అంటే నియంత్రణ రైస్ మిల్ల మీద ఉండాలి. మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నా, ఇవాళ ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రి గారు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అయిపోలే నా మీద ఓడిపోయినా కానీ వారి పదవి ఇంక 2020 దానికి ఉంది. నాదెంత పదవో వాదంత పదవి ఉన్నది, ఇంకా ఏడాది ఉన్నది. వారు ఎలక్షన్లో పోటీ చేస్తారని వారి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళది వచ్చింది. ఖచ్చితంగా ముందుగాల ఇవన్నీ వడ్లు తరలించి నష్టం కాకుండా చూసి అటెన్గా ఓట్లు అడగాలి. ఇవన్నీ 4 రోజులు అయితే ఓట్లు అయిపోతాయి, అటెన్కి ఎట్లయితే అట్లా అంటే కలవది. మేము అనుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, ఈ ఓట్ల కోసమన్నా బోనస్ ఇస్తారు కావచ్చు, రుణమాఫీ ఇస్తారు కావచ్చు, ఈ వడ్లను తరుగు లేకుండా ఈ 13 తారీఖున కన్నా తీసుకుపోతారు కావచ్చు, అటెన్గా చేతులు ఎత్తారు అనుకున్నాం. కానీ ఓట్ల కంటే ముందే చేతులు ఎత్తారు.